హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా మనకి ఏపీలో డిఎస్సి హవా అనేది బాగా నడుస్తుంది కదా. సో డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు, లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళల్లో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు లిటరేచర్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి, అలాగే సిలబస్ ఏ విధంగా సపరేట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి బుక్స్ ఏ సోర్సెస్ ఫాలో అవ్వాలి, అలాగే టెస్ట్ సిరీస్ గురించి వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా డిఎస్సి అనే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ముఖ్యంగా ప్రిపరేషన్లో 4 స్టెప్లు అనేవి ఉపయోగపడతాయి. మొదటి స్టెప్, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేదా నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సిలబస్ ఏంటి అనేటువంటిది బాగా మీకు కంటతో వచ్చేయాలి. సిలబస్ అనేటువంటిది సిలబస్ అంతా చూసుకున్న తర్వాత ఏ పుస్తకాలని ఫాలో అవ్వాలి అనేటువంటిది తెలియాలి. అలాగే మూడో స్టెప్ వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడాలన్నమాట. నాలుగో స్టెప్ వచ్చి ప్రాక్టీస్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 స్టెప్పుల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మొదటగా వచ్చేటప్పటికి సిలబస్ డిఎస్సి తెలుగు లిటరేచర్కి సంబంధించి అందరికీ సిలబస్ తెలిసిందే. అయితే మరొక్కసారి బ్రీఫ్గా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక దీంట్లో తెలుగు సాహిత్యం అనే దాంట్లో సాహిత్యం అనేటువంటిది ఒక పార్ట్, భాషా శాస్త్రం లింగ్విస్టిక్స్ అనేటువంటిది ఒక పార్ట్. అంటే లిటరేచర్ వేరు, లింగ్విస్టిక్స్ వేరు, రెండు పార్ట్లు ఉంటాయి. లిటరేచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి కవులు, తెలుగు కవులు, సాహిత్య ప్రక్రియలు, సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉంటాయి. కావ్యాలు, కథానికలు, నవలలు, ప్రబంధాలు, ఇలా అనేకమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సో నన్నయ్య నుంచి మొదలుపెట్టి, కావ్యాల రోజుల నుంచి మొదలుపెట్టి ఆధునిక సాహిత్యం వరకు, అంటే దళితవాదం, స్త్రీవాదం, విప్లవం, ఇలా అనేక రకాలు ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి ఒక ఆర్డర్లో తెలియాల్సి ఉంటుంది. సో ప్రతి ప్రక్రియ తెలియాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కవులు తెలియాలి, ఆ కవులు రచించినటువంటి వివిధ రచనలు కూడా తెలిసి ఉండాలి. దీంతో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇవి కూడా అడిగారు. కవులకి సంబంధించి కొంతమంది అన్పాపులర్ కవులనే ఎంపిక చేసుకుని మరీ అడిగారు. ఇప్పుడు గురజాడ అప్పారావు గారిది స్వస్థలం ఏంటి, ఆయన ఏం చదివారు అంటే అందరం చెప్తాం. కానీ కొంతమంది అంటే అంత పాపులర్ కాని కవులు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ గురించి కూడా డిఎస్సి ఎగ్జామ్స్లో గతంలో అడగడం జరిగిందనమాట. వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఎవరి ఆస్థానంలో పనిచేశారు, ఏ జమీందార్ దగ్గర ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు. అంటే సాహిత్యంలో మనం కవి గురించి, కవితా ప్రక్రియ గురించి, రచనల గురించి మాత్రమే కాకుండా ఆ కవి యొక్క బయోగ్రఫీని కూడా కొంత చదవాల్సి ఉంటుందన్నమాట. కొంత బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది తెలియడం అవసరం అనమాట. లైక్ ఎక్కడ వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఎందుకంటే ప్రతి వాళ్ళ రచనల్లోని వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన మాండలికాన్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి ప్రతిబింబిస్తూనే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గురజాడ అప్పారావు గారి తీసుకుంటే ఉత్తరాంధ్ర సాహిత్యం, ఉత్తరాంధ్ర వేషధారణ, ఉత్తరాంధ్ర యాస, భాష, ఉత్తరాంధ్ర వంటలు అన్నీ గురజాడ అప్పారావు గారి రచనల్లో కనిపిస్తూనే ఉంటాయి. సో ఆ రచన చూడగానే తెలుస్తుంది మనకి, ఓహో ఈయన ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వాడు అని చెప్పి. సో అందుకనే ఆ రచన అనేటువంటిది ఒక ప్రాంతాన్ని, ఒక కల్చర్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనకి కవి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది కూడా తెలియడం అవసరం అనమాట. సో ఈ కోణంలో మీరు చదవాల్సి ఉంటుంది సాహిత్యాన్ని. అదేవిధంగా లింగ్విస్టిక్స్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఇది కంప్లీట్గా డిఫరెంట్. సాహిత్యం అనేటువంటి దాంట్లోనే చదివేసుకుని సాహిత్యంలోనే స్కోర్ చేయొచ్చు అనేటువంటి అపోహతో కూడా చాలామంది అభ్యర్థులు ఉంటారు. అంటే లింగ్విస్టిక్స్ కష్టము అనేటువంటి అపోహ కొంతమందికి ఉంది. అండ్ లింగ్విస్టిక్స్ అనేటువంటిది కేవలం మనం స్కూల్లో చదువుకున్న ప్రతిపదార్థాల్లో, ఛందస్సో, నానార్థాలో, వ్యతిరేక పదాలో ఇంతవరకు తెలిస్తే చాలు, సొంత వాక్యాలు, ఇలాంటి బేసిక్ గ్రామర్ తెలిస్తే చాలు. లింగ్విస్టిక్స్ ఈజ్ నాట్ గ్రామర్ అండి. గ్రామర్ వేరు, గ్రామర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లింగ్విస్టిక్స్. లింగ్విస్టిక్స్ అనేది చాలా బ్రాడర్ కాన్సెప్ట్. ఈ బ్రాడర్ కాన్సెప్ట్లోనే తెలుగు గ్రామర్ ఉంటుంది. ఈవెన్ తెలుగు లిటరేచర్ కూడా లింగ్విస్టిక్స్లో ఒక పార్ట్ అంతే. సో లింగ్విస్టిక్స్ అనేటువంటిది మీకు భాషాశాస్త్రం అనేటువంటిది అర్థమైతేనే కానీ మీరు సాహిత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయలేరన్నమాట. ఒకసారి మీకు లింగ్విస్టిక్స్ అనేటువంటిది కొట్టిన పిండి అయిపోయింది అనుకోండి, ఇటు సాహిత్యం అనేటువంటి దానిలో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఆడేసుకోగలుగుతారు. సో ఆ రెండింటికి అలాంటి కనెక్షన్ ఉందన్నమాట. సో భాషాశాస్త్రాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు.
సో భాషా శాస్త్రానికి సంబంధించి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి భాషా శాస్త్రం అంతా వేరు. ఆ గ్రామర్ కాకుండా ప్రతి పదానికి వ్యుత్పత్తి అనేటువంటిది ఉంటుంది. అంటే దాని ఎటిమాలజీ ఎలా వచ్చింది, ఒక పదం ఎలా సృష్టించబడింది, దానిలో ఏ ఏ భాషల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంటే తెలుగు భాష పైన అన్య భాషల ప్రభావం ఎలా ఉంది, లైక్ ఇంగ్లీష్ ప్రభావం కావచ్చు, ఉర్దూ డెక్కనీ ప్రభావం కావచ్చు, హిందీ ప్రభావం కావచ్చు, ముఖ్యంగా సంస్కృత్ ప్రభావం, తత్సమాలు ఏంటి తద్భవాలు ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది యాజ్ ఏ లింగ్విస్టిక్ స్టూడెంట్గా మీరు. అయితే ఇదంతా మీకు రేపొద్దున్న స్కూల్లో టీచ్ చేసేటప్పుడు ఇంత డెప్త్ సబ్జెక్ట్ అవసరం ఉండదు. కానీ మీరు డిఎస్సి క్రాక్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అనేటువంటిది అవసరం అనమాట. సో తద్భవాలేంటి, తత్సమాలేంటి, దేత్స్యాలేంటి, మార్గాలేంటి, ఇవన్నీ కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. దీంతోపాటు అనువాదం, తెలుగు నుంచి ఇంకో భాషకు కానీ ఇంకో భాష నుంచి తెలుగు భాషకు కానీ అనువాద ప్రక్రియలు ఉంటాయి, ట్రాన్స్లేషన్స్. ఈ అనువాదం అనేటువంటి దాంట్లో మళ్ళా సబ్ కేటగిరీస్ చాలా ఉంటాయి అన్నమాట. భావానువాదం, స్వేచ్ఛానువాదం ఇలా ఉంటాయి. సో ఈ అనువాద ప్రక్రియలన్నీ తెలియాల్సి ఉంటుంది. అలాగే ప్రతి భాషకి దానికి ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఒక రూల్స్ ఉంటాయి, కొన్ని తమ రూల్స్ ఉంటాయి. సో అలాంటి వాక్య నిర్మాణాలు అంటాం మనం. సో వాక్య నిర్మాణ పద్ధతి, తెలుగు వాక్య నిర్మాణ పద్ధతి కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే భాషా శాస్త్రం. దీంతో పాటుగా ఒక్కొక్క జిల్లాకి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క గ్రామానికి కూడా కొన్నిసార్లు క్యాస్ట్ వైజ్ కూడా, అంటే లైక్ క్షత్రియులకు ఒక భాష, బ్రాహ్మణులకు ఒక భాష, వైశ్యులకు ఒక భాష, శూద్రులకు ఒక భాష, ఇలా రకరకాల వాళ్ళు వాడేటువంటి పదాల్లో వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోదావరి జిల్లాలోనే తీసుకుంటే రాజులలో సాధారణంగా పెద్దమ్మని కన్నమ్మ అంటూ ఉంటారనమాట. అలాగే బ్రాహ్మణులకి సపరేట్ స్లాంగ్ అనేది ఉంటుంది, సపరేట్ పదాలు కూడా వేరుగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఇంకా భాషల విషయానికి వస్తే రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర, గోదావరి, అలాగే ఇటు సైడు నెల్లూరు, గుంటూరు, ప్రకాశం మాండలికాలు, ఇవన్నీ సపరేట్ మాండలికాలు, డైలెక్ట్స్ అంటాం మనం. సో ఇన్ని డైలెక్ట్స్ అన్నిటి గురించి కూడా, వాటిలో ఉండేటువంటి ప్రత్యేక పదాల గురించి మనకి తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. ఇవన్నీ కలిపితే లింగ్విస్టిక్స్ అంటాం. సో ఇక సిలబస్ విషయానికి వస్తే మనం చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మనం స్టాండర్డ్ అనేది చాలా బేసిక్ స్టాండర్డే ఉండొచ్చు. ఎందుకంటే మీరు గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా మీలో చాలామంది డిఎస్సి రాస్తున్నారు. ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు తెలుస్తుంది గ్రూప్స్ స్టాండర్డ్ ఎలా ఉంటాయి ఏంటి అని. సో యూపీఎస్సి గ్రూప్స్ లాగా డిఎస్సిలో స్టేట్మెంట్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు అయితే అడగలేదు. అలా అని రానున్న నోటిఫికేషన్లో అడగరు అని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ టైం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి చాలా కాలం గడిచిపోయింది. సో ఈ మధ్యలో చాలా కాంపిటీషన్ పెరిగింది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోని కూడా ప్రశ్నల సరళి అనేటువంటిది చాలా చేంజ్ వచ్చిందనమాట. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎప్పుడూ కొంచెం టఫ్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి బాగా లోతుగా చదువుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. అలా కాకుండా ఆల్రెడీ ఈజీగా ఇస్తారు క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్లో బేసిక్ స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారని చెప్పి మీరు ప్రిపరేషనే బేసిక్ లెవెల్లో ఉంటే మీరు కాంపిటేటివ్లో ముందుకి వెళ్ళరన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని జస్ట్ నేను చదవబోయే సిలబస్ ఏ కోణంలో చదవాలి అనేటువంటిది ఒక అవగాహన అభ్యర్థికి రావడం కోసం మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని రిఫర్ చేయమంటాం తప్పించి సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అని చెప్పి దాని అర్థం కాదనమాట. అఫ్కోర్స్ చాలా సందర్భాల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా 1-2 రిపీట్ కావచ్చు, కానీ మొత్తం పేపర్ అంతా అయితే ఇంచుమించు 50% పేపర్ అయితే మాత్రం ఖచ్చితంగా రిపీట్ కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా కొత్త క్వశ్చన్లే వస్తాయి. మీరు దానికి సన్నద్ధంగా ఉండాలంటే ముందు నుంచే కొంచెం లోతుగా చూడాల్సి ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు లిటరేచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్ అనేది ఒక రచన ఇచ్చి ఆ రచన యొక్క రచయిత ఎవరని అడగొచ్చు, లేదా ఆ రచన యొక్క మూల అంశం ఏంటి అని అడగొచ్చు. అంటే ఏ థీమ్ ఆధారంగా ఈ రచన జరిగింది అనేటువంటిది అవ్వచ్చు. లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టు రీతులు ఉంటాయి, కవిత్వాల్లో రీతులు ఉంటాయి. కవిత్వమా, నవల, లేదంటే అనువాదమా, ఇది ఇలా రకరకాలు ఉన్నాయి కదా. సో అటువంటి వాటిల్లో ఈ ప్రక్రియ ఏ ప్రక్రియ కిందకు వస్తుంది అనేటువంటిది అడగొచ్చు. లేదా ఆ కవి ఎవరైతే ఉన్నారో ఆ కవి గురించి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి కూడా క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఎక్కడి వాళ్ళు,
ఏం చేసేటువంటి వాళ్ళు, ఏం చదువుకున్నాడు, అతని ప్రవృత్తి ఏంటి, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు అనే క్వశ్చన్లు కూడా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు ఆ రచన ఎవరికి అంకితం ఇచ్చారు అనేటువంటిది కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది సాహిత్యానికి సంబంధించి. ఇక లింగ్విస్టిక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు యూపీఎస్సీ వాళ్ళకి అడిగినట్టో లేకపోతే ఎంఏ తెలుగు లిటరేచర్, బిఏ తెలుగు లిటరేచర్లో ఉన్నట్టు మీరేమి ఇక్కడ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాయవలసిన అవసరం లేదు. అయితే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మాండలికాల్లోని కానీ, అనువాదాల్లో కానీ, అన్య భాషల యొక్క ప్రభావంలో కానీ, లేదంటే వాక్య నిర్మాణాల్లో కానీ, ఇలా ప్రతి ప్రక్రియలోని కూడా ఇవి జస్ట్ ప్రక్రియలు. మనం చెప్పుకుంటున్నవి హెడ్డింగ్స్ మాత్రమే. వీటన్నిటికీ మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. సో ఆ రకాలను బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేటువంటివి అడిగేందుకు అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు చదివేటప్పుడే ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మీరు చదువుతున్నప్పుడు ఫస్ట్ రీడింగ్లో నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ సెకండ్ రీడింగ్ కన్నా అట్లీస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మీరు చదివే విధానం, చదివే కోణం, మీరు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకునేటువంటి విధానం మారుతుంది అనమాట. సో అది ఇంపార్టెంట్ అభ్యర్థికి. అండ్ ఇంకొకటి వచ్చి నెక్స్ట్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అనేటువంటిది ప్రాక్టీస్ కన్నా ముందు ఇంకొక స్టెప్ ఉంది కదా, బుక్స్ ఎంపిక చేసుకోవడం. సో బుక్స్కి వచ్చేటప్పటికి మీరు లిటరేచర్కి సపరేట్గా, లింగ్విస్టిక్స్కి సపరేట్గానే బుక్స్ చదవాల్సి ఉంటుంది. జనరల్గా లింగ్విస్టిక్స్కి వచ్చేటప్పటికి విశ్వవాణి పబ్లికేషన్స్ వాళ్ళ బుక్ రిఫర్ చేస్తూ ఉంటారు డిఎస్సి వాళ్ళు. అయితే కొంచెం డెప్త్గా చదవాలి, ఏదైతే స్టాండర్డ్ సోకాల్డ్ ప్రామాణిక పుస్తకాలు అంటాం కదా, ప్రామాణికమైన దాన్ని చదివినప్పుడే ఎప్పుడన్నా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అందరికన్నా ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి అటువంటి ఆణిముత్యం లాంటి పుస్తకం మనకి, అంటే తెలుగు లాంగ్వేజ్కి, తెలుగు లింగ్విస్టిక్స్కి ఎస్పెషల్లీ బైబిల్ లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్పేటువంటి పుస్తకం బద్రిరాజు కృష్ణమూర్తి గారు రాసినటువంటి బుక్ అన్నమాట. సో దాంట్లో మొత్తం తెలుగు భాషా శాస్త్రానికి సంబంధించిన ప్రతి వివరం కూడా ఉంటుంది. అసలు ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇప్పుడు సోకాల్డ్ పబ్లికేషన్ అని చెప్పాను కదా, అదే కాదు, ఏ పబ్లికేషన్ వాళ్ళైనా తెలుగు భాషకు సంబంధించి ఎవరు బుక్ రాయాలన్నా బద్రిరాజు కృష్ణమూర్తి గారి బుక్ పక్కన పెట్టుకొని దాన్ని రిఫర్ చేసే రాస్తారు. ఎందుకంటే బద్రిరాజు కృష్ణమూర్తి గారి బుక్ జస్ట్ బుక్ కాదండి, అది ఆయన రీసెర్చ్. సో ఆయన రీసెర్చ్ చేసినటువంటి ఆయన అనుభవాలన్నీ కూడా దానిలో పొందుపరచడం జరిగింది. ఆయన ఒక్క రీసెర్చ్ మాత్రమే కాదు, అందులో ఒక్కొక్క చాప్టరు ఒక్కొక్క ప్రముఖులు, ఆ ఫీల్డ్లో ది బెస్ట్ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కృష్ణమూర్తి గారి బుక్ని రాయించారు. కాబట్టి అటువంటి సోర్సెస్ చదివినప్పుడు మీకు ఏంటంటే బయట దొరకలేని విషయాలన్నీ కూడా ఇందులో తెలుస్తూ ఉంటాయి. అండ్ కొంచెం డెప్త్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఉంటుందన్నమాట. అంటే డిఎస్సి కోసం మాత్రమే కాకుండా రేపు పొద్దున మీరు తరగతుల్లో పిల్లలకి చెప్పాలి పాఠాలు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ నాలెడ్జ్ని ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంటే టీచర్కి, స్టూడెంట్కి అంత అర్థవంతంగా, అంత జ్ఞానవంతంగా చెప్పగలుగుతాం. సో కాబట్టి బద్రిరాజు కృష్ణమూర్తి గారిది రిఫర్ చేయండి. లేదు కొన్ని టర్మ్స్ మాకు బద్రిరాజు గారి బుక్లో కష్టంగా ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు వెలమల సింహన్ గారి బుక్ కూడా వెళ్ళొచ్చు. అయితే ఏంటంటే నా పర్సనల్ సజెషన్, వెలమల సింహన్ గారి బుక్లో కొన్ని దోషాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి అంత రికమెండబుల్ కాదు. అంటే టెర్మినాలజీ వైజ్గా మీరు వెళ్తా అంటే వెళ్ళొచ్చు అనమాట, మీ చాయిస్ అది. దీంతో పాటు మీకు ఇది కష్టంగా ఉంది అనుకుంటే మనం తెలుగు సాహిత్యంకి డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని మెటీరియల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో మీకు సాహిత్యానికి సంబంధించి మీరు 6th to 12th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎస్సీఆర్టీస్ అంటే స్టేట్ లెవెల్ బుక్స్, స్కూల్ బుక్స్ చదువుతారు కదా, సో ఇవి చదివితే సరిపోతుంది. సో అయితే వాటిలో కూడా 6th to 12th అన్నిట్లోని అన్నీ కవర్ అవ్వవు. అంటే ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి కవులందరూ రచనలన్నీ కూడా 6th to 12th క్లాస్లో ఉన్నటువంటి పుస్తకాలలో కవర్ అయిపోవు కదా. సో 6th to 12th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ అనేటువంటివి మీకు కొంతవరకు ఉపయోగపడతాయి. అయితే దానికి మించి ఉన్నారు తెలుగు కవులు, దానికి మించి ఉంది తెలుగు సాహిత్యం. సో దానిలో కవర్ అవ్వని అంశాలతో పాటు కవర్ అవ్వని అంశాలను కూడా మీకు కలిపి డిఎస్సి ఓరియంటేషన్లో మనం మెటీరియల్ అనేటువంటిది ప్రిపేర్. అదేవిధంగా బద్రిరాజు కృష్ణమూర్తి గారి బుక్కి సంబంధించి కూడా మీకు సింప్లిఫై చేసి మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు పుస్తకాలను అనేటువంటి వాటిని ఎంపిక చేసుకోవాలంటే అన్ని పుస్తకాలలోని అన్నీ ఏమి కవర్ అవ్వవు. అలాగే అన్ని పుస్తకాలు మీ ప్రిపరేషన్కి ఉపయోగపడకపోవచ్చు. అంటే కొంత మీ సిలబస్లో లేని అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కూడా కొన్నిసార్లు
ఆ పుస్తకం కొన్నాం కదా అని చెప్పి పుస్తకంలో ఉన్న ప్రతి అంశం పూర్తి చేసేయాలి, నేను సిలబస్ కంప్లీట్ చేసేయాలి అని మాత్రమే పెట్టుకుంటారు అభ్యర్థులు. అలా ఎప్పుడు పెట్టుకోకూడదు. మీకు ఎంత అవసరమో ఎప్పుడైనా సరే ఒక అభ్యర్థికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే సిలబస్లో ఉన్నటువంటిది ఎంతైతే చదవాలో సిలబస్లో లేని అనవసరమైన అంశాలని అంతే విడిచిపెట్టాలి కూడా. సో అది తెలియాలి. ఏది చదవాలో తెలియడంతో పాటు ఏది వదిలేయాలో, ఏది అవసరం లేదో తెలుసుకోవడం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ముఖ్యం అన్నమాట, ముఖ్యమైనటువంటి లక్షణం. ఇకపోతే ప్రాక్టీస్ టెస్ట్లకు వచ్చేటప్పటికి చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే వన్స్ సిలబస్ కంప్లీట్ అయిపోయాక 4 రివిజన్లు అయిపోయాక ప్రాక్టీస్ టెస్టులు చేద్దాం, ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. లేదంటే ఎగ్జామ్కి దగ్గర చేసి, అంటే ఎగ్జామ్ 10 రోజుల్లో వారం రోజుల్లో ఉందన్నంగా అప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్లు అన్నీ తీసి ఎంసీక్యూ బుక్స్ తెచ్చుకొని అప్పుడు కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు లాస్ట్ మినిట్ వరకు చదువుతూ. ఇలా చేసేటువంటి వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేటువంటి తక్కువ అనమాట. సో ఎవరైతే డే 1 నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టిన డే 1 నుంచే సైమల్టేనియస్గా ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ ఎంసీక్యూస్ ఎక్కువగా సాల్వ్ చేస్తారో ఏ ఎగ్జామ్లోనైనా సరే వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించేందుకు అర్హులనే చెప్తాను నేనైతే. సో మీరు ఇంతకుముందు ఎవరైతే డిఎస్సి క్రాక్ చేశారో మీ సీనియర్ ఆస్పిరెంట్స్ని అడిగినా కూడా మీకు ఇదే చెప్తారు, మేము ఎంతైతే చదివామో అంతకి ఈక్వల్గానే ప్రాక్టీస్ చేశాము అని. సో అంటే నువ్వు 50% సిలబస్ కంప్లీట్ చేయడంకి పెట్టుకో, కానీ 50% ఖచ్చితంగా ప్రాక్టీస్కి పెట్టుకో. 80-20 కూడా కాదు, 50-50% ఈక్వల్ రేషియోలోనే రెండిటికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఈ జనవరి 2వ తారీఖు నుంచి తెలుగు లిటరేచర్కి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఆల్రెడీ గ్రూప్స్ వాళ్ళకి 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు కంటిన్యూస్గా ఎగ్జామ్ అయ్యే వరకు టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ యాక్టివ్గా గ్రూప్ 2 వాళ్ళు 2000 మంది వరకు డైలీ టెస్టులు రాస్తూ ఉంటారనమాట. సో మన స్టాండర్డ్స్ అనేటువంటిది ఏమాత్రం ఏపీపీఎస్సీ స్టాండర్డ్కి తీసిపోకుండా ఏపీపీఎస్సీ యూపీఎస్సీ స్టాండర్డ్కి మ్యాచ్ చేస్తూ మనం క్వశ్చన్స్ అనేవి ఇస్తాం. లైక్ ఇప్పుడు డిఎస్సికి కూడా అంతే. మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ బేసిక్ స్టాండర్డ్లోనే ఉన్నప్పటికీ మన దగ్గర టెస్టులు రాసే వాళ్ళు కొంచెం టఫ్ స్టాండర్డ్స్ అనేటువంటివి అలవాటు చేసుకుంటారు. సో ఈ క్వశ్చన్స్ ఇక్కడ అలవాటు పడ్డ వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ని ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ట్యాకిల్ చేయడం అనేటువంటిది సులభం అయిపోతుంది అనమాట. సో ఎవరైతే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటారో అండ్ పర్సనల్ మెంటర్షిప్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా. దీనిలో మీకు మెటీరియల్ ఇస్తాము, టెస్టులు కండక్ట్ చేస్తాం ప్రతిరోజు, దాంతోపాటు పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, పోర్షన్స్ ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, సిలబస్లో మీకు ఏది అవసరం ఏది అనవసరం, ఏది ఎంత చదవాలి, ఇలాంటివి 1-on-1 పర్సనల్గా మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్లు ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు లింగ్విస్టిక్సే తీసుకుంటే చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. లింగ్విస్టిక్స్లో ఫస్ట్ చాప్టరే డౌట్ చాలామందికి, ఎందుకంటే ద్రావిడ భాషల్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది అసలు వాడు అర్థం చేసుకున్నాడంటే ఇంక జన్మ ధన్యం అన్నట్టు ఉంటుంది. సో కాబట్టి ద్రావిడ భాషలు, ఆ పద్ధతులు ఇలాంటివన్నీ మనకి అంటే తెలుగుకి బేసిక్స్ కాబట్టి సో అది కొంచెం టఫ్ టాపిక్. అలాంటి వాటిలో చాలామంది లింగ్విస్టిక్స్ని పక్కన పడేద్దాం, పోతే పోయినాయి 2 మార్కులు, పోతే పోయింది 1 మార్కు ఇలా అనుకుంటారు. కానీ అది 1 మార్క్ వచ్చినా 5 మార్కులకు వచ్చినా 10 మార్కులకు వచ్చినా ఖచ్చితంగా సిలబస్లో ఉందంటే అది మీకు ఇంపార్టెంట్ అనే. ఆ 1 మార్క్ వల్ల కూడా మీకు జాబ్ కొన్నిసార్లు లాస్ అయిపోవచ్చు. కాబట్టి ఛాన్స్ తీసుకోకండి, ప్రతిదీ పూర్తి చేయండి. సో మీకు మేము హెల్ప్ చేస్తామన్నమాట. లింగ్విస్టిక్స్లో ఏది అర్థం కాకపోయినా, లిటరేచర్లో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీకు మెంటర్షిప్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక క్లాసెస్ విషయానికి వస్తే ఈ తెలుగు లిటరేచర్ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్గా యూట్యూబ్లో ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా ఏంటంటే క్లాసులను పూర్తిగా వినండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కింద మీ ఫీడ్బ్యాక్ని అందించినట్లయితే కనుక నెక్స్ట్ వీడియోకి ఏం చేయాలి, ఎలా చేయాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు కూడా ఈ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లిటరేచర్ వరకు మాత్రమే కాకుండా మనం ఇంకా అంటే సైన్సెస్ కానీ నెక్స్ట్ సోషల్ స్టడీస్ కానీ ఇవి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కూడా మౌలి సార్, చంద్రమౌళి సార్ డీల్ చేస్తారనమాట సబ్జెక్ట్స్. సోషల్ స్టడీస్ అయితే అది నేనే డీల్ చేస్తాను, సైన్స్ వాళ్ళకైతే మౌలి సార్ డీల్ చేయడం జరుగుతుంది. సో మేమే పర్సనల్గా గైడ్ చేస్తాము. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట.
అయితే కొంతమందికి సందేహం ఉండొచ్చు, మీరు ఆల్రెడీ యూపీఎస్సి తెలుగు లిటరేచర్ చెప్పున్నారు కాబట్టి ఆ స్టాండర్డ్స్లో చెప్పేస్తారేమో అని చెప్పి. సో భయపడక్కర్లేదండి. నేను యూపీఎస్సి తెలుగు లిటరేచర్కి చెప్పున్నా కూడా డిఎస్సికి ఎంత అర్థవంతంగా చెప్పాలి, ఎంత అవసరం అయ్యేలా చెప్పాలి అనేది దృష్టిలో పెట్టుకునే మన క్లాసులు అయితే ఉంటాయి. మీరు యూట్యూబ్లో ఫ్రీగానే ఉంటాయి కాబట్టి మీరు వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చితే రిఫర్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.